సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. 34వ కీర్తన. ఒక వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 8వ వచ్చిన భాగం చరణాన్ని చదువుకుందాం. 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మొదటి పేతురుకు రాసిన పత్రికలో కూడా ఒక మాట కనిపిస్తుంది. 2వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా ఉంది. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 'ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల'. ఈ 2 భాగాల్ని ఈరోజు మన ఆరాధన కోసం ధ్యానించి ఆరాధనలో కొనసాగుదాం. ఆరాధనకి చేరువచ్చిన మనము ఆయన ఉత్తముడు అని, ఆయన దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల తెలుసుకుంటే ఆ ఆరాధన ఉత్తమమైనదని, మంచి అంటే నిజమైన ఆరాధన పరులుగా మనము కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో ఆరాధనలో ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటాం. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము ఆయన మహిమపరచాలని, ఆయన మనకు ఏం చేశాడో దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలని అనేక సార్లు మనము ఈ మాటలు ఆలోచిస్తున్నాం. ఆయన ఉత్తముడై ఉన్నాడు అని మనము గ్రహించాలి. ఆయన మన ఎడల దయాళుడై ఉన్నాడు అని మనము ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఉత్తముడైతే ఉత్తముడుగా కనిపిస్తున్న దేవుణ్ణి మనము రుచి చూసి ఎరిగితమా? దయాళుడైన ప్రభువుని రుచి చూచి తెలుసుకుంటమా అని ఈ 2 భాగాల నుంచి మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ 2 భాగాలని 2 వచ్చిన భాగాలని నేను చదివినప్పుడు నాకు ఒక అనుభూతి కలిగింది. రుచి చూడడం అంటే అనుభూతితో కూడిన మాటగా మనం చూస్తూ ఉంటాం. రుచి చూడడం మనకందరికీ తెలిసిన పదమే. ఏదో మాటతో చెప్పేది కాదది. లేదా లేకపోతే పలానా పలానా అని వివరించటం కాదు గానీ, అనుభవించటం, అది రుచి చూడడం అన్నది మనం గ్రహిస్తూ ఉంటాం. ఆరాధనలో అనుభూతి లేకుండా ఆరాధన చేస్తే ఆరాధన కిందకి రాదేమో లేకుండగా చేస్తే. ఆరాధన చేసిన వాళ్ళందరికీ అనుభవమైన మాట ఇది. ఆరాధన చేసేటప్పుడు ఈ అనుభూతిలోంచి మనం ఆరాధన చేయగలిగితే ఆ అనుభూతే నిజమైన ఆరాధకులుగా మనల్ని మారుస్తుంది. అనుభూతి లేకుండా ఒకవేళ ఆరాధన చేస్తే అది విగ్రహారాధన కిందకొస్తదేమో. ఎందుకంటే దాంట్లో సాంప్రదాయాలుండొచ్చు, ఆచారాలుండొచ్చు, అలవాట్లుండొచ్చు. కానీ ప్రభువు నిజ ఆరాధకుల్ని అనుభూతితో ఆరాధించేవారుగా చేయాలని, అది ఆయనకి ఇష్టమైనదిగా మనం గ్రహించబద్దులమై ఉన్నాం.
ఈ అనుభూతి దేవుడు నాకు మేలు చేశాడని, నాకు దేవుడు రక్షణ దయచేశాడని, దినదినము నన్ను దేవుడు తన కృపతో కాపాడుచున్నాడని, నాకు నిరీక్షణ ఇస్తున్నాడని, పవిత్రంగా ఉంటున్నాడని, ఈ అనుభూతులు మనలో కలగకుండగా ఆయన్ని ఆరాధించలేము. ఆరాధించే వాడికి కంపల్సరీగా ఈ అనుభూతులు ఉండాలి అని మనము చూడాలి. ఈరోజు ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఇటువంటి అనుభూతితోనే ఆయన సన్నిధికొచ్చామా? అనుభూతితోనే వచ్చాము అని నేనైతే నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయన చేసే మేలులు, ఆయనిచ్చే కృప, కాపుదల అలాంటిది కనుక. ఈరోజు ఆరాధనలో ఆయన ఆరాధించే ముందు ఈ మాటలు ఎందుకు చదువుతున్నామంటే, మనల్ని మనం పురుకొల్పుకోవడానికి, మనల్ని మనము సిద్ధపరచుకుని ఆయనకి మన మనసుల ద్వారా ఆయన్ని ఆరాధించాలనే ఉద్దేశమని మనం అనేక సందర్భాల్లో హెచ్చరించబడ్డాం. ఈ అనుభూతి అన్నది ఆలోచించినప్పుడు నాకు కొన్ని చూడడం వలన నేను అనుభూతి పొందుతున్నాను. కొన్ని అనుభవించటం వలన అనుభూతి పొందుతున్నాను. కొన్ని వినడం వల్ల అనుభూతి పొందుతున్నాను అని బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేను చూశాను. ఆయనే ఉత్తముడని రుచి చూచి ఉన్న ఎడల, దయాళుడని రుచి చూచి నమ్ముకుని ఎడల, అటువంటి అనుభూతి మనలో కలిగినప్పుడు చేసే ఆరాధన ఎంతో గంభీరమైన ఆరాధన కింద ఉంటుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని సందర్భాల్లో నుండి ఆ అనుభూతులని మనం సేకరించుకుని ఆరాధనలో కొనసాగుదాం. మార్కు సువార్తలో ఒక మాట కనిపిస్తూ ఉంటది. చూడండి మార్కు సువార్త 4 అధ్యాయము 37-41 వరకు చదివితే మనం ఎంత భాగం చదవలేము కనుక నేనే దాన్ని కుదించి 2 మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ భాగంలో మనకి శిష్యులు తుఫానును చూసి భయపడిన సందర్భం కనిపిస్తూ ఉంటది ఈ భాగంలో. ఆ భయపడిన సమయంలో వారు వచ్చి ప్రభువును మేము నశించిపోవచ్చున్నాము అని వారి ప్రభువుని అడిగినప్పుడు ఆయన గాలిని, సముద్రమును నిమ్మలపరిచి, గద్దించి నిమ్మలపరిచినట్టుగా ఆ లేఖన భాగంలో మనం చూస్తా ఉంటాం. ఇక్కడ ఈ భాగం నుంచి మనం ఆరాధన చేయడానికి ఆయన సమస్తం మీద అధికారం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు. ఆయన మాటకు గాలి, సముద్రము లోబడడం మనం చూస్తూ ఉంటాం ఈ భాగం నుండి. ఆ సందర్భంలో మనల్ని పెడితే, ఆ సందర్భంలో మనం గిని ఉంటే, మనం అది చూడడం వలన మనకొక అనుభూతి కలగాలి. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి. మరి అటువంటి అనుభూతి మనలోకి తీసుకొని మనం ఆరాధన చేయగలుగుతున్నామా? అప్పుడైతే తుఫాన్లున్నాయి, గాలున్నాయి. మరి ఈ రోజుని అని ఆలోచించొచ్చు. తుఫాను వంటి శ్రమలు మనకున్నాయి. తుఫాను వంటి శోధనలు మనకున్నాయి. ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి మనకి. మరి ప్రభువు ప్రతిరోజు వాటి నుంచి తప్పిస్తున్నాడు కదా! ప్రతిరోజు మనల్ని నిమ్మలపరుస్తున్నాడు కదా ప్రభువు. మరి ఆ మాటను బట్టి మనం ఆరాధించలేమా? ఆరాధించగలగాలి. అప్పుడే మనము నిజ ఆరాధకులుగా ఉండగలుగుతాం. అటువంటి అనుభూతి నాలో ఉండాలి. ప్రతి ఆపద నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి విరుకు నుండి, ఇబ్బంది నుండి నన్ను కాపాడుచున్నావు ప్రభువా! నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని చెప్పే మనసు మనలో లేకపోతే, ఒకవేళ
అనాలోచనగా లేదా అలవాటుగా ఒకవేళ చెప్తే అది ఆరాధన కిందకి రాకపోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను సహోదరులు పై రూపాన మాత్రమే లెక్క పెట్టగలుగుతాం గానీ, అంతరంగంలో ఎరిగినటువంటి దేవుని దగ్గరికొచ్చి, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుని దగ్గరికొచ్చి, నువ్వు ఏ విధమైన ఆరాధన చేస్తున్నావో ఆయనకి తెలీదా? ఒకవేళ మనల్ని మనం మోసం చేసుకోవచ్చేమో గానీ, దేవుణ్ణి మనం మోసం చేయలేం. ఆరాధించే బిడ్డలుగా ఉన్న మనము, ప్రతి ఆపద నుంచి నన్ను రక్షిస్తున్నావు ప్రభువా! ప్రతి శ్రమ నుండి, తుఫాను వంటి శ్రమల నుండి నన్ను విడిపిస్తున్నావు ప్రభువా! ప్రతి శోధన నుండి నన్ను విడిపిస్తున్నావు ప్రభువా! అని ఆయన్ని అటువంటి అనుభూతితో ఆరాధన చేయాలని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో సందర్భంగా చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట కనిపిస్తుంది. చూద్దాం చూడండి. 6 అధ్యాయము 26 వచనంలో ఒక మాట కనిపిస్తది. 6 అధ్యాయము ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మాట్లాడటం మనం చూస్తున్నాం. ఆకాశ పక్షుల్నే ఆయన పోషిస్తున్న దేవుడు. తన స్వరూపమందు, తన పోలిక చొప్పున చేసుకున్న మనుషుల్ని ఆయన పోషించడా? నన్ను పోషిస్తున్నాడు అనే అనుభూతి నీలో కలగకపోతే, నన్ను నడిపిస్తున్నాడు ప్రతి ఆపద నుండి అని నువ్వు ఆలోచించావే, అలాగే నన్ను పోషిస్తున్నాడు అని నువ్వు ఆలోచించకపోయి, అలా ఆ అనుభూతి మనలో కలగకుండా ఆయన ఆరాధిస్తే, అది ఎటువంటి ఆరాధనో మనల్ని మనమే ఆలోచించొచ్చు. నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నేను కష్టపడి పని చేస్తున్నాను, వాటి ద్వారా నేను పోషింపబడుతున్నాను అని ఆలోచిస్తున్నామేమో. అది ఎన్నటికీ కరెక్ట్ కాదు. ఎందుకంటే వాటి ద్వారా, ఉద్యోగం ద్వారా అవ్వచ్చు, వ్యాపారం ద్వారా అవ్వచ్చు, కష్టపడి పని చేయడం ద్వారా అవ్వచ్చు, ధనాన్ని నువ్వు కూడగట్టుకోగలుగుతావేమో గానీ, భోజన పదార్థాలను నువ్వు కూడగట్టుకోగలుగుతావేమో గానీ, జీర్ణించుకునే శక్తి గానీ, అరిగించుకునే శక్తి గానీ దేవుడు మనకిస్తేనే అది సాధ్యమవుతుంది. ఎంతోమందిని మనం చూస్తున్నాం, కోట్ల అధికారులని తినడానికి ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ దేవుడు మనకి ఈరోజు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు అంటే, ఆ మాటను బట్టి మనము ఆయన్ని ఆరాధించలేమా? అటువంటి అనుభూతి నాలో లేదా? ప్రభువా నన్ను పోషిస్తున్నావు, అందుకే నేను ఆరాధించుతున్నాను అనే అనుభూతిలో నుండి ఆరాధన చేయగలగాలి. అప్పుడే మనము నిజ ఆరాధకులుగా ఉండగలుగుతాం. ప్రతి ఆపద నుండి, ప్రతి అపాయకరమైన పరిస్థితి నుండి నన్ను తప్పిస్తున్నావు, నీకు స్తోత్రాలు. నువ్వు నన్ను పోషిస్తున్నావు, నీకు స్తోత్రాలు అని అనుభూతి నుండి మనము ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 9 అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉంటుంది. సౌలు దేవునితో మాట్లాడడం, ఆయన్ని పౌలుగా మార్చిన సందర్భాలు తర్వాత కనిపిస్తూ ఉంటాయి. ఆయన్ని రక్షించిన విధానం కనిపిస్తూ ఉంటది. సౌలు గారిని పౌలు కింద. అక్కడ ఆ స్థితి, సౌలు గారి స్థితి తెలుసు మనకక్కడ. ఏంటంటే సంఘాలని హింసించడం, శిశువులను ఇబ్బంది పెట్టడం, ఆ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఆయన
దమస్సు మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన ప్రభువుని చూసి పశ్చాత్తాపుడై తర్వాత ఆయన కొరకు సేవ చేసిన గొప్ప భక్తుడిగా మనం చూస్తాం ఈ లేఖనాల్లో 14 పత్రికలు రాశారు. అటువంటి అనుభూతి మనలో కలగాలి. నా స్థితి పౌలు గారి కంటే పూర్వపు పౌలు గారి కంటే గొప్ప స్థితి ఏమి కాదు. నేను కూడా ప్రభువుకు దూరంగా ఉన్నవాడినే. నా స్థితి కూడా దూరమైన స్థితి. అపనమ్మకం, అనాలోచనలు, దేవుడంటే నమ్మకం లేని స్థితిలుండే నేను ఈ స్థితికొచ్చాను. సౌలు గారి స్థితి నుంచి ఆయన మార్చబడ్డాడు. తర్వాత ఆయన ఆరాధకుడిగా ఎంత బాగా ఎదిగాడో మనకు తెలుసు. మన పూర్వపు స్థితిని కూడా మనం గమనించినట్లయితే దానికి తగినట్టుగానే ఉంది. మరి మనల్ని విడిపించినటువంటి ఆ ప్రభువును, అటువంటి పరిస్థితుల నుంచి విడిపించినటువంటి ప్రభువును మనము ఆ అనుభూతితోనే ఆరాధన చేస్తున్నామా? పాపినైన నన్ను కోరుకున్నావు, రక్షించావు, కాపాడావు అని ఆ అనుభూతితో మనం ఆరాధన చేయగలిగితే మన ఆరాధన నిజమైన ఆరాధన కింద చేరుతుంది. ప్రభువు ప్రభువుకి ఇంపైన ఆరాధనగా, ప్రభువు మెచ్చే ఆరాధనగా మనము ఉండగలుగుతాం. ఆరాధకులుగా ఉండగలుగుతాం. మన స్థితిని ఒకసారి గుర్తు చేసుకుంటూ, మన స్థితిని ఒకసారి నెమరు వేసుకుంటూ, తర్వాత మన స్థితి ఏ విధంగా మార్చారో ప్రభువుని ఆరాధించగలిగితే ఆ అనుభూతితో మనము నిజమైన ఆరాధకులుగా ఉండగలుగుతాం. మనము ఆపద నుండి, అపాయాల నుంచి తప్పించినటువంటి ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అటువంటి అనుభూతి మనలో కలగాలి. ప్రతి పరిస్థితి నుండి, ప్రతి ఇబ్బంది నుండి తప్పిస్తున్నాడు. దానికి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మనల్ని ఆయన పోషిస్తున్నాడు అని మనము ఆయన బద్దులమై ఉన్నాం. యోహాను సువార్తలో ఒక మాట కనిపిస్తుంది. నేను ఆరాధనలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. తరువాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండమనెను. ఈ సందర్భం నుండి కూడా మనము ఒక అనుభూతి నేర్చుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. ఈ సందర్భంలో తోమ విశ్వాసములో కంగారు పడ్డాడు. విశ్వాసంలో గలిబిడి జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభువు ఆ అవిశ్వాసాన్ని తీసివేసి విడుదల కలగజేసినట్టుగా ఈ ఈ వచ్చిన భాగం నుంచి మనం నేర్చుకుంటాం. తర్వాత తోమా గారు కూడా ఎంత సేవ చేశారు, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు. మనకు కూడా అపనమ్మకం ఏర్పడే సందర్భాలు, అవిశ్వాసము ఏర్పడే సందర్భాలు మనకి ఒకవేళ వస్తే మనం కూడా తోమా గారిలాగా వాటిని విడిచిపెట్టి ప్రభువుని వేడుకుంటే మనకు కూడా విశ్వాసములో ముందుకు నడిపించి మన ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు. విశ్వాసమును బట్టే సమస్తము జరుగుతాయని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది. ఆయనే నిజమైన దేవుడు అని విశ్వాసం మనలో కలగకుండగా, ఆయనే రక్షణకర్త, రక్షణకు కారకుడు అని ఒక అనుభూతి కలగకుండగా మనం ఆరాధన చేయలేం. ఆ అనుభూతిలో నుంచే
ఆరాధన బయటికి రావాలి. అప్పుడే మనము నిజ ఆరాధకులుగా ఈ లోకంలో, సంఘములో ఉండగలుగుతాం. ఈ విశ్వాసపు అనుభూతి అన్నది మనల్ని ఆరాధనలో ఒక మెట్టు మెట్టు ఎక్కించడానికి మనకి సహాయపడుతుంది. మనము ఇలాగా చూసుకుంటే వెళ్తే అనేక అనుభూతులు మన హృదయాల్లో కలుగుతూ ఉండాలి. మార్కు సువార్తలో 11 అధ్యాయంలో అంజూరపు చెట్టు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. 13వ వచనంలో మనం చూస్తే అంజూరపు చెట్టు నుంచి కూడా మనం ఒక అనుభూతిని నేర్చుకోవాలి. అది ఆకులు కలిగిన అంజూరపు చెట్టుగా, కాయలు లేనటువంటి అంజూరపు చెట్టుగా ఉంది. అయితే మన స్థితి కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. విశ్వాసంలో స్థిరత్వం లేని విధముగా ఉండి ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభువు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుని అనేక ఫలాలని ఇచ్చి మనల్ని నడిపిస్తున్న దేవుడిగా మనము ఒక అనుభూతిని పొంది మన ఆరాధనలో కొనసాగుతున్న బిడ్డలుగా ఉండాలి. నా పూర్వపు స్థితి కూడా ఆకులున్న చెట్టు వలెనే ఉంది. నా పూర్వపు స్థితి కూడా కాయలు లేని పరిస్థితి, ఫలాలు లేని పరిస్థితిలో ఉంది. కానీ ప్రభువు నన్ను విశ్వాసం అనే ఫలం ఇచ్చాడు. సహనము, భక్తి, విధేయత అనే ఫలాలను నాకు దయచేస్తున్నాడు అనే అనుభూతిని మనము హృదయంలో నింపుకోకపోతే మనము ఆరాధన చేయలేం. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. తుఫాను వంటి సందర్భాలు మనలో అనేకం కనిపిస్తున్నాయి కదా! ఆకాశ పక్షుల్నే ప్రభువు పోషిస్తుంటే అంతకంటే మనం శ్రేష్ఠులము కదా! పాపినైన నన్ను కోరుకుని, ఏర్పరచుకుని నాకు రక్షణ భాగ్యం దయచేసిన ప్రభువుని మనము అవిశ్వాసం కాకుండగా విశ్వాసమై ఉండు అని చెప్పినటువంటి ఆ అనుభూతిని మనము మన హృదయంలో నిలుపుకోగలిగితే ఆకాశ పక్షులనికి ఆకులు గల ఆ పరిస్థితులు మనకు తెలుసు. మరి మన ఫలాలు దయచేసిన ప్రభువుని మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? అనుభూతితోనే ఆరాధిస్తున్నామా? అనుభూతి లేకుండా ఆయన్ని ఆరాధిస్తున్నామా? అనుభూతితో ఆరాధిస్తే అది నిజమైన ఆరాధన. అనుభూతి లేకుండా ఆరాధిస్తే అది విగ్రహారాధన అవ్వచ్చేమో. మనల్ని మనము పరీక్షించుకుంటూ ఆరాధనలో కొనసాగుతాం. అటువంటి ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేయను గనుక ఆరాధనలో కొనసాగుదాం.